స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు టీవీ. నేను హుసేన్. తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ, వైష్ణవి హత్య చేసింది ఎవరు? అది పరువు హత్యనా లేకపోతే ప్రియుడే హత్య చేశాడనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో దీనితో పాటు రాయలసీమ ఐజీ పైన వచ్చినటువంటి ఆరోపణల మీద మనతో మాట్లాడడానికి రాయలసీమ రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఉన్నారు. సార్ నమస్తే. సార్, వైష్ణవి హత్య కేసులో ఎలాంటి కీలక ఆధారాలు, అసలు ఇన్వెస్టిగేషన్ ఇక్కడ దాకా వచ్చింది? వైష్ణవి హత్య కేసు ఏదైతే ఉందో అండి, అది చాలా మనకి ఛాలెంజింగ్గా తయారైంది. మనకి ఆ హత్య జరిగిన ప్రదేశంలో ఎటువంటి సీసీటీవీ కెమెరాలు కానీ ఎటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ లేకపోవటం వల్ల ఏంటంటే పూర్తిగా మనం టెక్నికల్ డేటా మీద ఆధారపడి చేస్తా ఉన్నాం. ఒకటైతే మనం ఆల్రెడీ పత్రికాముఖంగా నేను అక్కడ గండికోట విజిట్ చేసిన రోజే చెప్పడం జరిగింది. హత్యలో ప్రియుడి పాత్ర ఏమాత్రం లేదు. ప్రియుడు తీసుకొచ్చాడు, ఆమెతో కొంత 2 గంటల సమయం గడిపాడు, తర్వాత ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సో అంతవరకు అయితే వెరీ క్లియర్. తర్వాత ఎవరు చంపారనే దాని విషయంలో వైష్ణవి వాళ్ళ పెద్దనాయన కొడుకు సురేంద్ర కరెక్ట్గా 12 గంటల సమీపంలో గండికోటలో ప్రవేశించి 20 నిమిషాలు అక్కడ ఉన్నాడు. సో ఇప్పుడు మనకి వేరే కోణంలో కూడా అమ్మాయి ఫస్ట్ మాధవరాయ టెంపుల్లో కూర్చుని ఉండింది. అప్పుడు ఒక టూరిస్టులు ఫ్యామిలీతో వాళ్ళు చూసి అమ్మాయి ఒంటరిగా ఉందని, ఏమ్మా నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఎందుకు అలాగే ఉన్నావు, నీ బంగారం అది పెట్టుకుని ఉన్నావు, ఎవరైనా ఇబ్బంది కదా అంటే, లేదన్నా అంటే నేను మా క్లాస్మేట్స్ అంతా బస్సులో వచ్చున్నాం, వాళ్ళు అటుపక్క ఉంది, నేను ఇక్కడ చాలాసార్లు తరచుకొచ్చా, నాకు అంతా తెలుసు, ఏం పర్వాలేదని చెప్పింది. ఆ టైంలో ఆ అమ్మాయి ఇదిని ఆ కుటుంబంతో వాళ్ళతో పాటు రామ్మ ఒకదానివే వద్దు ఎందుకని చెప్పి 12:20 నిమిషాలకి మాధవరాయ స్వామి గుడి నుంచి బయటికి మెయిన్ రోడ్డు వైపు వరకు రాసి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి వచ్చినాము, మా క్లాస్మేట్స్ అటువైపు ఉన్నారని చెప్పి ఆ మధ్యలో రోడ్డు గుండా మెయిన్ ఈ జామా మసీదు వైపు వెళ్ళటం జరిగింది. తర్వాత మనకున్న చివరి పాప సంబంధించిన ఏంటంటే రంగనాథ స్వామి గుడి మెట్లు వద్ద ఆమె బ్యాగు, ఆమె టిఫిన్ బాక్సు అక్కడ బయటికి తీసి బ్యాగ్లో తీసి పెట్టిన టిఫిన్ బాక్సు ఆమె తినకుండా ఉండింది. అదే సమయంలో ఆమె పెద్దనాన్న కొడుకు అదే సమయంలో కరెక్ట్గా 12 గంటలకి 5 నిమిషాల ముందు ఆయన 11:54 అని కెమెరా టైం చూపిస్తుంది. సో ప్రాబబ్లీ ఆ కెమెరా టైం సెట్టింగ్కి యాక్చువల్ టైంకి ఏమైనా 1-2 మినిట్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, ముందైనా కావచ్చు వెనకైనా కావచ్చు. సో అతను 20 నిమిషాలు అక్కడి నుంచి కరెక్ట్గా పార్కింగ్కి వెళ్ళటానికి 1 మినిట్ పడుతుంది. అక్కడి నుంచి 2 మినిట్స్లో మొత్తం ఇప్పుడు ఆ రంగనాథ స్వామి గుడికి దగ్గరికి వెళ్తే 2 నిమిషాలు మించి పట్టదు. సో మరి మళ్ళీ 20 నిమిషాల్లో వెనక్కి తిరిగి వచ్చాడు. తర్వాత మనకు ఇంకో సాక్షులు చెప్పడం, ఈ అమ్మాయి ఇది ఒక బ్యాగు, టిఫిన్ బాక్సు, చున్నీ, దుపట్టా అనేది మేము 1:45 అక్కడ చూసాం, అమ్మాయి అయితే ఎవరో చూడలేదు కానీ ఆమె సామాగ్రి చూసామని చెప్పారు. సో మనం ఏంటంటే ఎవరైనా పర్యాటకులు చేశారా లేకపోతే కుటుంబ సభ్యులే చేసి మళ్ళీ ఇది ఒక సెక్షువల్ అసాల్ట్ కింద చిత్రీకరించాక ఆమె టాప్ వస్త్రాలు తొలగించి పెట్టారా అనే దాని మీద మనం ఇంకా పూర్తి నిర్ధారణకు రాలేదు. కుటుంబ సభ్యులు ఏంటంటే ఆల్రెడీ పాప చనిపోయే బాధలో ఉన్న కుటుంబ సభ్యుల్ని మనం పూర్తి ఆధారాలు లేకుండా వాళ్ళ మీదకి మనం ఇంకా విచారణ చేపట్టలేదు. సో ఏంటంటే మనం అన్ని కోణాల్లోనూ బయట వ్యక్తుల ప్రమేయం అనేది రూల్అవుట్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులను కూడా మనం విచారణ చేపడతాం. సో ఇంకా ఆల్మోస్ట్ రూలింగ్ అవుట్ అనేది 90% వరకు పూర్తయింది. మొదట్లో 1వ రోజు 2వ రోజుల్లోనే కీలకమైనటువంటి ఆధారాలు దొరికాయని మీరు చెప్పారు. ఎలాంటి కీలకమైన ఆధారాలు దొరికాయి రోజు? నేను ఆ రోజు విజిట్ చేసిన రోజు అండి, ఒక కుటుంబం ఎవరైతే టూరిస్టులు ఉన్నారో 11 గంటల నుంచి 11:20 వరకు ఆ పాపతో వెంబటున్నారు. 2 వ్యక్తుల మీద అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళ యొక్క ఫొటోస్ అనేవి వాళ్ళ కెమెరాస్లో వాళ్ళు తీసుకున్న ఫొటోస్లో 2 వ్యక్తులు కూడా మనం గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి పిలిచి విచారించడం జరిగింది. సో వాళ్ళు కూడా అదే పరిసర ప్రాంతాలు, ప్రొద్దుటూరు ప్లస్ ఎర్రగుంట్ల ప్రాంతం వాళ్ళు అయి ఉండటం వల్ల వాళ్ళకి ఈ కుటుంబానికి మధ్య ఉండి వీళ్ళంతా కుటుంబ సభ్యులే కలిసి ఏమన్నా చేశారనే దృష్ట్యా వాళ్ళే కనుక చేసుంటారనే దానిలో మాకు ఆధారాలు దొరికి నేను ఆ రోజు విజిట్ చేసిన రోజు ఒకవేళ ఈ ఆధారాలు కనుక కన్ఫర్మ్ అయితే కనుక ఈరోజు సాయంత్రం రాత్రికల్లా మనకి కేసు డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది.
సార్ ఎందుకోసం అని డిఫరెంట్ స్టేట్మెంట్ మీరే ఇచ్చారు. మొన్నేమో కీలకమైన ఆధారాలు దొరికాయన్నారు, మళ్ళీ రెండో విజిట్లోనూ మూడో విజిట్లోనూ మాట్లాడుతూ ఇంకా ఆధారాలు దొరకలేదు, సేకరించేటువంటి పనిలో మా టీమ్స్ పనిచేస్తున్నాయని చెప్పారు. ఎందుకు ఈ డిఫరెంట్ స్టేట్మెంట్ ఇవ్వాలి? డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేది కాదండి. ఇప్పుడు ఆ రోజు ఆ కుటుంబం ఎవరైతే టూరిస్టులు వచ్చి ఉన్నారో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూమెంట్స్ సస్పీషియస్గా ఉన్నాయని చెప్పడం వల్ల వాళ్ళ పాత్ర ఉండొచ్చని మనం అనుమానించాం. కానీ అది మనం తరోగా 360 డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళకి అమ్మాయికి హత్యకి ఎటువంటి సంబంధం లేదని మనం నిర్ధారణకు వచ్చాం. సో వాస్తవాలు ఆ సమయానికి మనకున్న క్లూ అది మేము నమ్మాం. ప్రాబబ్లీ వాళ్ళు కూడా ఆ ప్రాంతం వాళ్ళ అడ్రస్లు చూస్తేనేమో ఆ ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల మండలం అడ్రస్ వచ్చింది. ఈ పాప కూడా రెసిడెన్స్ ఉండేది ప్రొద్దుటూరు, నేటివ్ ఎర్రగుంట్ల మండలం. ప్లస్ మనకు కూడా వేగ్గా ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ పాప ఇది జమ్మలమడుగు మార్చరీకి వచ్చారని చెప్పడం జరిగింది. అందులో ఒక వ్యక్తి దాని మీద మనం లింకప్ చేసి అనుమానించాం, కానీ అది రూల్ అవుట్ అయింది. అంటే సురేంద్ర కూడా ఆర్టీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ చెప్పాడు, అసలు నా ప్రమేయం లేదు, నేను ఎక్కడ పోలేదు, ఇక్కడే ఉన్నానని చెప్తా. అన్నల యొక్క కుటుంబ సభ్యుల యొక్క హస్తం ఉందనేటువంటిది ప్రధానంగా పెద్ద చర్చ జరుగుతుంది. పరువు హత్య అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఆధారాలు ఏమైనా దొరికాయి? మనకు ఇప్పటికొచ్చి ఎటువంటి ఆధారం లేదండి. సురేంద్ర 11:54 హరిత హోటల్ వాళ్ళ కెమెరాలో 11:54 కోట వైపు వెళ్తాం, బుల్లెట్ మీద వెళ్ళటం రికార్డ్ అయింది. కరెక్ట్గా 20 మినిట్స్ తర్వాత అతను రిట్రీట్ అవటం అదే కెమెరాలో అయింది. సో మనకు అంటే అనాలిసిస్ అంటారు కదా, ఇన్వెస్టిగేటివ్ అనాలిసిస్, 11:25 ఆ పాప కుటుంబం వేరుపడ్డారు, ఎవరైతే టూరిస్టుల కుటుంబం. అక్కడి నుంచి ఆ పాప అలా నడుచుకుంటూ రంగనాథ స్వామి గుడికి వెళ్తాక 5 నిమిషాలు పట్టవచ్చు. అక్కడ ఆ పాప కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత అరౌండ్ 11:40, 11:45 సమయంలో భోజనం, లేకపోతే 12 గంటల సమయంలో భోజనం చేయటానికి టిఫిన్ క్యారియర్ బాక్స్ బయటకు తీయటం జరిగి ఉండొచ్చు. అదే సమయంలో సురేంద్ర ఎంటర్ అయ్యాడు, 20 నిమిషాల్లో వెనక్కి వెళ్ళిపోయాడు. మా అసంప్షన్ ఏంటంటే సురేందర్ను ఆ పాప దూరంగా చూసి క్యారేజ్ వదిలేసి వెనక పక్క పరిగెట్టినప్పుడు అక్కడ ఏమన్నా ఉన్న ఆకతాయిలైనా చేసి ఉండాలి, లేకపోతే సురేంద్ర ఆమెను వెంబడించి ఆ పట్టుకునే క్రమంలో ఏమన్నా తగలరాని చోట ఏమన్నా ప్రమాదవశాస్తు ఏమన్నా గాయం జరిగైనా చనిపోయి ఉంటే అతను భయభ్రాంతుల్లో ఇది ఒక సెక్షువల్ అసాల్ట్ మర్డర్ కింద ఆ టాప్ తీసేసి బాడీ, ఆ రెండు అజంప్షన్స్లో ప్రస్తుతానికి నడుస్తుంది. ఏదనేది మనం నిర్ధారించి క్లారిటీగా చెప్పే పరిస్థితి ఇంకా టైం కావాలి. అంటే సురేంద్ర మాట్లాడుతూ ఒక అంశం చెప్పాడు, మేము తప్పనిసరిగా ఈమె మీద ఫోకస్ పెట్టాము గత 15-20 రోజుల నుంచి. ఆమె మీద మాకు అనుమానం ఉంది, ఆమె యొక్క ఈ ప్రేమ వ్యవహారం వద్దు అని నివారించామని చెప్పాం. అదే అంత ఫోకస్డ్గా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే అవి వాళ్ళ వ్యక్తిగత విషయాలండి. ఆ 15 రోజులు కాదు, 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది అది. 2-3 దఫాలు సురేంద్ర, ఆ పాప వాళ్ళ సొంత అన్న కొండయ్య, తర్వాత వాళ్ళ తండ్రి ముగ్గురు కలిసి ఆ ప్రియుడు లోకేష్ని కొట్టడము, పోలీస్ స్టేషన్లో 2-3 సార్లు పంచాయతీ పెట్టించడం జరిగాయి. ఇది ఈరోజు వ్యవహారం కాదు, ఇది సంవత్సరంన్నర నుంచి జరుగుతున్న వ్యవహారం ఇది. సో ఆయన ఏం చెప్పాడు అనేది, వాళ్ళు అంత ఎందుకు అలా ఏం చేశారనేది మనం చెప్పలేం. మనకున్నాయి 2 అసంప్షన్స్ ప్రస్తుతానికి. అయితే సురేందర్ చూసి ఆ అమ్మాయి ఆ అమ్మాయి యాక్సిడెంటల్ ఫాల్ అయితే కాదనేది ఫారెన్సిక్ ఒపీనియన్, డాక్టర్స్ కానీ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అయితే యాక్సిడెంటల్గా ఆ పాపకు కరెక్ట్గా రిబ్ కేజ్ మీద గాయం అయిందండి. అంటే బలమైన గాయం జరిగి లివర్ రప్చర్ అయ్యి ఆమె చనిపోయింది. సో ఏదైనా రాయి మీద పడిపోవటం, ఎత్తు నుంచి పడిపోయి దెబ్బ తగిలితే స్కిన్ అబరేషన్ ఉంటుంది, స్కిన్ ఎటువంటి చెక్కు చెదరలేదు. అంటే ఏమన్నా చేత్తో గుద్దితేనే ఆ రకంగా జరిగే ప్రమాదం ఉంది. సో ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు సురేంద్రని చూసి ఆ పాప అయితే కరెక్ట్గా ఆ పాప భోజనం చేసే సమయానికి సురేంద్ర అక్కడికి రావడం జరిగింది. ఆ సురేంద్రని చూసి పరిగెట్టినప్పుడు ఎవరన్నా ఆకతాయిలు వెంబడించైనా చేసి ఉండాలి, లేకపోతే సురేంద్ర ఆమెను పట్టుకునే క్రమంలో, ఆమె తప్పించుకునే క్రమంలో చిన్న జరిగిన ఏమంటారు అది ఘర్షణ అండ్ ఫిజికల్, ఇది ఇలా ఒకళ్ళనొకళ్ళు విడిపించుకు తోపులాట్లో బలంగా గుద్దుంటాడు. గుద్దినప్పుడు అక్కడ ఈ వైటల్ ప్లేస్లో గుద్దేటప్పటికి ఆమె చనిపోయి కూడా ఉండొచ్చు. సార్ ఇప్పటి వరకు ఈ ఇన్వెస్టిగేషన్లో ఎంతమంది నిందితులు మీకు సస్పెక్టెడ్స్ను ఎంక్వైరీ చేసింది? మాకైతే ఫస్ట్ లోకేష్ అనే వ్యక్తి నిందితుడు అనుకున్నాం, కానీ అతనిది అసలు కాదని Day 1 రూల్ అవుట్ అయింది. తర్వాత అదే రోజు గండికోటకు వచ్చిన 2 టూరిస్ట్ ఫ్యామిలీ చెప్పిన 2 ఉన్నారు, వాళ్ళని కూడా మనకు రూల్ అవుట్ అయిపోయింది.
ఇంకా మేజర్ ఇంకా బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారనేది ప్రాసెస్ నడుస్తుంది. ఇంకెవరో లేకపోతే కుటుంబ సభ్యులను కూడా మనం విచారించాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా వైష్ణవి కేసు ఇంత డిలే కావడానికి, ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి ఆధారం దొరకపోవడానికి ఆ ప్రధానమైనటువంటి కారణం ప్రొఫెషనల్స్ ఎవరైనా చేశారని మీరు ఏమైనా భావిస్తున్నారు? ప్రొఫెషన్స్ ఏం లేవండి. అసలు ప్రొఫెషనల్స్ చేసిన కేవలం కుటుంబ సభ్యుల మీద మొదటి నుంచి ఒక పర్సంటేజ్ కుటుంబ సభ్యుల మీద అనుమానం ఉండింది. కాకపోతే కుటుంబ సభ్యులు అనేది మనం పూర్తిగా రూల్ అవుట్ 100% బయట వాళ్ళ ప్రమేయం రూల్ అవుట్ అయ్యే వరకు కూడా కుటుంబ సభ్యుల మీద మనం ఒత్తిడి పెట్టకూడదనే మేము తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం వల్ల తప్పితే వేరే ఏమీ లేదు. మీరేమో హ్యూమన్ పరంగా విధానపరమైనటువంటి నిర్ణయంలో భాగంగా కుటుంబ సభ్యులు విచారించే పరిస్థితి లేదు ఇప్పట్లో. మేము రూల్ అవుట్ చేసాకే చేస్తాం. 100% బయట వ్యక్తుల ప్రమేయం అనేది లేదని నిర్ధారించుకున్న తర్వాత కుటుంబ సభ్యులను కూడా కొంచెం ఏమంటారు హార్డ్ ఇంట్రాగేషన్ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం డిలే కావడానికి కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం, పోలీస్ వ్యవస్థ మీద పూర్తిస్థాయి ఒత్తిడి ఉంది, అందుకోసమే స్లో డౌన్ అయింది ఇన్వెస్టిగేషన్, ఆధారాలు సేకరించలేని పరిస్థితులు పోలీసులు ఉన్నారనేసి ఒక చర్చ జరుగుతుంది. ఏమంటారు? చర్చ ఏమైనా జరగవచ్చండి. రాజకీయ ఒత్తిడి మా మీద ఎటువంటిది లేదు. కేవలం కుటుంబ సభ్యుల మీద మొదటి నుంచి కూడా ఒక సర్టన్ ఎలిమెంట్ ఆఫ్ సస్పెషన్ ఉంది. కానీ కుటుంబ సభ్యుల మీద వెళ్ళటానికి 100% మనం ఆల్ అదర్ యాంగిల్స్ రూల్ అవుట్ చేసుకునే వరకు కుటుంబ సభ్యులను దీనిలోకి మనం విచారణకు నిమిత్తం వాళ్ళని వేధించకూడదనే ఒక విధానపరమైన మేము తీసుకున్న నిర్ణయం తప్పితే మా మీద ఎటువంటి ఒత్తిడి లేదు. సో ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఇంకా త్వరలో ఇంకా క్లోజ్ అవుద్దండి. మేమైతే వేగవంతంగా యాజ్ ఫెయిర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సరే, వైష్ణవి అంశం అలా పెడితే ఇటీవల కాలంలో భార్యలను చంపిన భర్తలను చంపి భార్య డేర్వల్ చేసేటువంటి సిచ్యువేషన్స్, ఈ క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది. దీనికి ప్రధానమైన కారణం ఏమంటారు? ఏంటండి ఇంటర్నెట్, మీడియా, సోషల్ మీడియా, ఇంటర్నెట్ అండి. అందుకనే ఉంటాయి. మీరు ఈ టీవీల్లో నేరాలు ఘోరాలు అని చెప్పి అవన్నీ చూస్తారు. అంటే ఒక రకంగా ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటారు కదా, అంటే బార్డర్ లైన్లో ఉండే వాళ్ళకి ఏ రకంగా చేయొచ్చు అనేది ఈ టీవీల్లో వచ్చే ప్రోగ్రామ్స్ వల్ల, లేకపోతే సోషల్ మీడియా టీవీలో ఉన్న డిజిటల్ కంటెంట్ వల్ల ఐడియాస్ జనరేట్ అయ్యి వాళ్ళు ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో చేస్తున్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయింది. మనం ఒకవైపు చూస్తూ ఉంటే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టే సిచ్యువేషన్ జరుగుతుంది. అసలు ఈ నియంత్రణకి ఏం చేయాలి? నియంత్రణకండి సైబర్ అనేది 3 రకాలు ఉంటుందండి. ఒకటి గ్రీడ్, దురాశ. మొట్టమొదటి దురాశ వల్లే జరుగుతాయండి. మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను ఒక జనరల్ వేరే ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మనం ఈరోజు బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే 39% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. అదే మార్కెట్లో ఇస్తే రూపాయి పావలా వడ్డీ, అంటే 12 to 15% ఇంట్రెస్ట్. ఇది జెన్యూన్ బిజినెస్ జరిగేది. మీకు రూపాయికి 100 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు వస్తాయని ఏవైతే ఉన్నారో 100% నువ్వు ఏ రకంగా చేసినా కూడా నీకు అసలు అంత రిటర్న్స్ రావు. నువ్వు ఆశపడ్డావంటే నీలో దాగి ఉన్న అంతర్లీనంగా దాగి ఉన్న దురాశని వాడు ట్యాప్ చేశాడు. నీకు ఎప్పుడైతే ఆ ట్రిగ్గర్ పాయింట్ టచ్ అయిందో వాడు నీ నెత్తి మీద వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టేస్తాడు. సరే, ఈ మధ్య కాలంలో రాయలసీమ రేంజ్లో డిఐజీగా మీరు ఒక ప్రైవేట్ సైన్యాన్ని, అంటే మీ సంస్థ డిపార్ట్మెంట్లో ఉండటం వాళ్ళని కొంతమంది సిఈలను, డిఎస్పీలను, కానిస్టేబుల్ పెట్టుకొని భూదందాలు నడిపిస్తున్నాయి, సెటిల్మెంట్ చేస్తున్నానని ప్రధానమైన ఆరోపణ మీ పైన ఏమంటారు? ఆరోపణలు ఉంటే నిరూపించుకోమనండి. నిరూపిస్తే ప్రాసిక్యూట్ చేస్తారు, లేదంటే గమ్మున ఉండండి. ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పాం కదా, ఆరోపణలు ఉంటే నిరూపించుకోవాలండి. దానికే ఉంది. అనేక రకాలుగా వస్తుంటాయి, దానికే ఉంది. నా మొదటి పోస్టింగ్ 14 సంవత్సరాల నుంచి ఇవన్నీ ఎదుర్కొంటున్నా. నేను ఎప్పుడు చెల్లించలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు రాయించడం ఎవరిని విడిచిపెట్టలేదు. సముద్రాల వరకు వెంటబడి వాళ్ళ మీద చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నా. మొదటిసారిగా 2012లో ఒక V6 అనే న్యూస్ ఛానల్లో ఒక రియల్ ఎస్టేట్ దళారి కమ్ లాయరు ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించాడు. దానిపై మనం క్రిమినల్ డిఫమేషన్ ప్రైవేట్ కేసు ఫైల్ చేసి ఇంకా తిరుగుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కూడా కాంప్రమైజ్కి వచ్చి మీరు కాంప్రమైజ్ అయిపోండి, విత్డ్రా అయిపోండి అనే రిక్వెస్ట్లు కూడా పంపిస్తున్నారు. సో ఎవరిని కూడా మనం విడిచిపెట్టేది లేదు ఇలాంటి చేస్తే. ఇవన్నీ ఏంటంటే ఒక రాయేసి చూస్తారు. జనరల్లీ అధికారులంతా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇలాంటి వాటన్నిటిని ఎదుర్కోలేరు. కానీ నాకు ఆ మైండ్ సెట్ లేదు. ఏదైనా
చివరిదాకా అంతు చూస్తాను, ఏదైనా మంచి అవని చెడు అని. అంటే మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు దాని నుంచి సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి మీడియా సంస్థల మీద కేసులు పెడుతున్నారంటే ఏమంటే ఆరోపణ చేసినప్పుడు ప్రూఫ్ ఇవ్వాలిగా, ప్రూఫ్ ఉంటే వెళ్ళి కోర్టులో ఫైట్ చేసుకోవాలి. ఇప్పుడు నా మీద తప్పుడు ఆరోపణ చేశాడు, నేను వాడి మీద నాకున్న ఆప్షన్ నేను ఎక్సర్సైజ్ చేసుకుంటున్నా. వాడు పెన్నుతో వాడి ఆప్షన్ వాడు ఎక్సర్సైజ్ చేశాడు, నాకున్న ఆప్షన్ వాడి మీద నేను క్రిమినల్ డిఫమేషన్ పెట్టా, వెళ్ళి కోర్టులో చూసుకోండి, దానికేముంది. సో ఫైనల్గా వైష్ణవ్ కేసు కావచ్చు, లేకపోతే మీ మీద వచ్చినటువంటి ఆరోపణ కావచ్చు, వైష్ణవ్ కేసు ఎన్ని రోజుల్లో తేల్చబోతున్నారు, అసలు ఏం చేయబోతున్నారు? అది ఎన్ని రోజులు అంటే మనం చెప్పలేమండి. స్పెసిఫిక్గా మీరు అడిగినా కూడా దేనికి బట్టే టైం దానికి ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి కొన్ని కేసుల్లో జస్ట్ డిటెక్ట్ అయిపోతాయి. కొంతమంది వాలంటరీగా వచ్చి సరెండర్ అవుతారు. దీనిలో ఎవరో వాలంటరీగా సరెండర్ అవ్వలేదు, మనకు ప్రత్యక్ష సాక్షులు కానీ సీసీటీవీ ఆధారితమైన లేదు. ప్యూర్లీ మనం మొబైల్ టవర్ డేటా అనాలిసిస్ మీద డీప్గా అనలైజ్ చేసాం, అన్నీ రూల్ అవుట్ చేసుకుంటున్నాం. అండ్ డే 1 నుంచి కూడా ఈ సురేంద్ర అనే అతని మీద కొంత అయితే అనుమానం అయితే, సురేంద్ర వాళ్ళ అమ్మాయి వాళ్ళ సొంత అన్న కొండ మీద కూడా మొదటి నుంచి కూడా కొంత పర్సంటేజ్ ఒక ఎలిమెంట్ ఆఫ్ సస్పెషన్ అయితే ఉంది. కాకపోతే మేము ఇందాక కూడా చెప్పే కదా, మొత్తం బయట విషయాలు రూల్ అవుట్ చేసే వరకు కుటుంబ సభ్యులను ఎవరిని మనం విచారణకు పిలవకూడదని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే డిలే అయింది. సార్ మీరు సెల్ టవర్ నెట్వర్క్ ప్రకారం చూస్తామంటున్నారు. ఆ సెల్ టవర్కి అయితే కొన్ని పల్లెలు ఉంటాయి, కొన్ని వందల మంది కమ్యూనికేట్ అయ్యి ఉంటారు. అలాంటి సమయంలో ఎట్లా ట్రేస్? ఇప్పుడు సెల్ టవర్ డేటా పెట్టి ఆ రోజు మనకు వచ్చిన ఇది సీసీటీవీ ఫుటేజ్, అక్కడ టోల్గేట్ వద్ద ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. సో బయట నుంచి వచ్చిన యాత్రికులందరూ కూడా సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం దాంతో నిర్ధారించుకుని మ్యాచింగ్ చేస్తున్నామండి. సో ఫైనల్గా వైష్ణవి హత్య కేసులో నిందితులకి మీరేం చెప్పదలుచుకుంటారు సార్? నిందితులకు మనం దయచేసి ఏదైనా ఉంటే సరెండర్ అవ్వండి, అందుకన్నా మనం చెప్పేది ఏముంటుంది, లేదా మేము పట్టుకుంటాం. ఏదో ఒకటి జరుగుద్ది కదా, జరగైతే మానదు. రైట్. మొత్తంగా చూసుకుంటే వైష్ణవ్ కేసును త్వరలో తెలుస్తాం. అయితే నా మీద తప్పుడు కథనాలు రాస్తే చూస్తూ సహించే ప్రసక్తి లేదు, నేను న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండమని డిఐజీ కోయ ప్రవీణ్ చెప్పేటువంటి పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.